సైనికుడు గన్ బ్యారెల్ను తిప్పి వంతెన నుంచి బుల్లెట్లు కాల్చారు. ఆ తర్వాత యుద్ధ ట్యాంక్ క్రిందికి మునిగిపోయింది. బాగా సముద్రం నీరు కాక్పిట్లో ప్రవేశించింది. సైనికుడు త్వరగా డైవింగ్ సూట్ వేసుకున్నాడు. ఇంకా పారిపోయే అవకాశం లేదని అర్థమయ్యింది. ఎందుకంటే వంతెనపై ఉన్న సైనికులు కాల్పులు జరుపుతున్నారు కాబట్టి తల దాచుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో ఆక్సిజన్ ట్యాంక్ కేవలం 10 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. అదృష్టవశాత్తు సైనికులు కాల్పులు ఆపేశారు. తరువాత ఒక స్పీడ్బోట్ను పంపించారు పరిస్థితిని చెక్ చేయడానికి. కాబట్టి కొంతమంది ట్యాంక్ నుంచి బయటకి ఈత కొట్టి దాగిన ప్రదేశానికి వెళ్లారు. కాని ఈ సమయంలో అక్కడ ఒక భవనం ఉందని గమనించారు. అది ప్రపంచ యుద్ధం తర్వాత వదిలేసిన భవనం అని తెలుసుకున్నారు. పైన ఉన్న సైనికులపై కాల్పులు జరిపి ఆ బోట్ను దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జట్టు నాయకుడు ఓ నిపుణురాలిని కలిశాడు. ఆమె చెప్పింది అది జర్మన్ సేన ఓడిపోయిన తర్వాత వారు పెద్ద మొత్తంలో బంగారం తరలించాలనుకున్నారు. కానీ దారిలో వారు మోసపోయారు. ఒక పెద్ద డ్యాం పేలుడుతో అంతా ధ్వంసమైపోయింది. ఆ బంగారం సముద్రమట్టిలో కలిసిపోయిందని తెలిసింది. జట్టు నాయకుడు ఈ సమాచారాన్ని విన్న వెంటనే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆమె చూపిన పాత మ్యాప్ ఆధారంగా తన జట్టుతో కలిసి ఆ బంగారం కోసం గాలింపు ప్రారంభించాడు. ఇది అంతా గమనిస్తున్న శత్రువులు వాళ్లను చుట్టుముట్టి నీటిలో ఊపిరి ఆడకుండా చేసి ఆ బంగారం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలా జరుగుతుండగానే ఆ ఘట్టంలో శత్రువుల మీద దాడి చేయడానికి పంపిన హెలికాప్టర్ మన హీరో బృందాన్ని రక్షిస్తుంది. ఆ హెలికాప్టర్ బంగారంతో పాటు వారిని కాపాడి తీసుకుని వెళ్లిపోతుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక తెలపండి.